పంజాబ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నాయ్ కోసం ప్రపంచంలో చాలా దేశాలన్నీ వెతుకుతున్నాయి. రీసెంట్ గా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నాయ్ ని మాకు అప్పచెప్పాలని మన ఇండియన్ గవర్నమెంట్ కి అయితే రిక్వెస్ట్ పెట్టింది. ఇలా ఈ దేశాలన్నీ లారెన్స్ బిష్నాయ్ యొక్క ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్ ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలని ట్రై చేస్తున్నాయి. ప్రజెంట్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నాయ్ గుజరాత్లో సబర్మతి సెంట్రల్ జైలు 24/7 సీసీ కెమెరాల మధ్య హై సెక్యూరిటీతో కనీసం బిష్నాయ్ని జైలు నుంచి అడుగు కూడా బయటకు పెట్టనివ్వడం లేదు. అయినా సరే బిష్నాయ్ ఇంటర్నేషనల్ లెవెల్లో తన క్రిమినల్ నెట్వర్క్ ని ఎలా నడుపుతున్నాడు? బిష్నాయ్ని ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ గా తయారు చేసిన తన గురువు ఎవరు? ఆయనే బయట ఉండి ఈ క్రిమినల్ నెట్వర్క్ ను మొత్తం నడుపుతున్నాడా? యుఎస్ గవర్నమెంట్ అడిగినట్టు మన ఇండియన్ గవర్నమెంట్ బిష్నాయ్ని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి ఇచ్చేస్తుందా? ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మనం ఈ వీడియోలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంత పెద్ద క్రిమినల్ నెట్వర్క్ ని స్థాపించిన మన లారెన్స్ బిష్నాయ్ February 12, 1993లో ఫిరోజ్పూర్ పంజాబ్ లో పుట్టాడు. ఒకసారి మన అందరం బిష్నాయ్ ఫుల్ నేమ్ ను గమనిస్తే స్టార్టింగ్ లో లారెన్స్ అనే పేరుతో స్టార్ట్ అవుతుంది. అయితే దీని అనుకున్న రీజన్ ఏంటంటే అప్పటి బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి హెన్రీ లారెన్స్ గుర్తుగా వాళ్ళ అమ్మగారు బిష్నాయ్ లారెన్స్ అని పేరు పెట్టారు. బిష్నాయ్లో గ్యాంగ్స్టర్ గా మారడం అనేది పంజాబ్ యూనివర్సిటీ DAV అనే తన కాలేజీలో స్టార్ట్ అయింది. బిష్నాయ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత 2010లో కాలేజీలో స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి. దాంట్లో బిష్నాయ్ కూడా లీడర్ గా పోటీ చేశాడు. ఎలక్షన్స్ లో బిష్నాయ్ కి తన ఆపోజిట్ లీడర్ కి మధ్య గొడవలు అయితే వచ్చాయి. ఈ గొడవలో బిష్నాయ్ ఆపోజిట్ లీడర్ పై గన్ తో ఫైర్ చేశాడు. తన కార్ ని కూడా డిస్ట్రాయ్ చేశాడు. అలా బిష్నాయ్ యొక్క ఫస్ట్ క్రైమ్ తన కాలేజీలోనే స్టార్ట్ అయింది. దాని తర్వాత బిష్నాయ్ కావాల్సిన క్రిమినల్ గ్యాంగ్ కోసం తన చుట్టూ ఉండే స్టూడెంట్స్ నే తన గ్యాంగ్ లో చేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. అలా తన గ్యాంగ్ లో చేరిన మెయిన్ పర్సన్ సత్యేంద్రజిత్ సింగ్ అలియాస్ గోల్డ్ బ్రార్. ఇప్పుడు నేను చెప్పిన క్యారెక్టర్ ను గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇలా బిల్డ్ అయిన బిష్నాయ్ యొక్క గ్యాంగ్ అనేది లిక్కర్ స్మగ్లింగ్, డ్రగ్ స్మగ్లింగ్, గన్స్ కూడా స్మగ్లింగ్ చేసేంత స్టేజ్కి వెళ్ళింది. ఎప్పుడైతే 2018లో సల్మాన్ ఖాన్ ఇంటిపై బిష్నాయ్ తన గ్యాంగ్ కలిసి గన్స్ తో ఫైర్ చేశారు, అప్పటి నుంచి లారెన్స్ బిష్నాయ్ నేషనల్ గ్యాంగ్స్టర్ గా మారాడు. బిష్నాయ్ సల్మాన్ ఖాన్ ని బెదిరించడానికి రీజన్ ఏంటంటే బిష్నాయ్ హిందూ మతానికి చెందినవాడు. తన కల్చర్ లో జింకన్ అనేది చాలా పవిత్రంగా పూజిస్తారు. అయితే 2018లో సల్మాన్ ఖాన్ జింకన్ చంపడానికి కేసు ఫైల్ అయింది కాబట్టి దాంతో రీజన్ గా బిష్నాయ్ సల్మాన్ ఖాన్ అయితే చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. అయితే బిష్నాయ్ని అతిపెద్ద గ్యాంగ్స్టర్ గా మార్చింది మాత్రం మే 2022లో సిద్ధు మూసేవాలా అనే పంజాబ్ ర్యాపర్ ని అయితే మర్డర్ చేశాడు. అసలు ఈ ర్యాపర్ ని బిష్నాయ్ ఎందుకు చంపాల్సి వచ్చిందంటే బిష్నాయ్ గ్యాంగ్ లో సంబంధించిన ఒక పర్సన్ ని ఈ ర్యాపర్ కి సంబంధించిన గ్యాంగ్ అయితే చంపేసింది. సో ఆ కోపంతో బిష్నాయ్ కూడా ఈ ర్యాపర్ ని చంపేశాడు. ఇన్ కేస్ పోలీసులు కానీ బిష్నాయ్ ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తే బిష్నాయ్ గ్యాంగ్ మొత్తం ఈ పోలీసులపై అటాక్ చేసి ఎలాగోలాగా బిష్నాయ్ అయితే అక్కడ నుంచి తప్పిస్తారు. ఇలా బిష్నాయ్ క్రిమినల్ అజెండా బాగా పెరిగి పెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదిగి అప్పటి నుంచి నేషనల్ లెవెల్లో గన్స్ ని డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేయడం, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను బెదిరించడం, ఇలా అన్ని క్రైమ్స్ ని చేయడం మొదలు పెట్టాడు. ఇలా బిష్నాయ్ పెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదుగుతున్న టైంలోనే బిష్నాయ్ కి పరిచయమైన వ్యక్తి జగ్గు భగవంత్ పూరియా. ఈయన కూడా పెద్ద గ్యాంగ్స్టర్. ఎప్పుడైతే బిష్నాయ్ కి ఈ భగవంత్ పూరియా పరిచయం అయ్యాడో ఇతను బిష్నాయ్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రైమ్స్ ఎలా చేయాలో నేర్పించాడు. అంతా తెలుసుకున్న బిష్నాయ్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రైమ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో దీనికోసం ఎవరైతే పూర్ గా ఉండే యూత్ ఉంటారో దాంతో పాటు తన చుట్టూ ఉండే గ్యాంగ్స్టర్స్ ఫేక్ డాక్యుమెంట్లతో, ఫేక్ వీసాలతో UK, USA, ఆస్ట్రేలియా, కెనడా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ గా, వర్కర్ గా ఆ దేశాలలో వీళ్ళని దింపేవాడు. వీళ్ళతో గ్యాంగ్స్ ని ఏర్పాటు చేయడం మొదలు పెట్టాడు. ఈ దేశాల నుండి బిష్నాయ్ గ్యాంగ్లకి లీడర్స్ గా తనకు బాగా క్లోజ్ అంటే మీకు స్టార్టింగ్ లో ఒక పేరు చెప్పాక తనకు కాలేజీలో పరిచయం అయినటువంటి ఒక ఫ్రెండ్ సురేందర్జిత్ గోల్డ్ బ్రార్. ఈ సురేందర్జిత్ నార్త్ అమెరికాలో ఉంటూ అక్కడ ఉండే బిష్నాయ్ గ్యాంగ్ క్రిమినల్ నెట్వర్క్ ను మొత్తం చూసుకుంటాడు. బిష్నాయ్ని ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ గా మార్చిన తన గురువు జగ్గు భగవంత్ పూర్ తో కలిసి US, కెనడా వంటి దేశాలలో క్రిమినల్ నెట్వర్క్ ని ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరితో పాటు కెనడాలో క్రిమినల్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసిన మన ఇండియానే రవీందర్ సింగ్ దందా. ఈ ముగ్గురు అంటే బిష్నాయ్, భగవంత్ పూరి, రవీందర్. వీళ్ళకి సంబంధించిన గ్యాంగ్స్ అని US, UK, యూరోప్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో వీళ్ళు చేసే మెయిన్ క్రైమ్స్ ఏంటంటే అక్కడ ఉండే పీపుల్స్ ని కిడ్నాప్ చేయడం, డ్రగ్స్ ని, వెపన్స్ ని ఆ దేశాలలో సప్లై చేయడం. ఎవరైనా ఈ కంట్రీస్ లో బాగా డబ్బున్న ఇండియన్స్ ఉంటే వాళ్ళని డబ్బులు ఇవ్వమని, ఇన్ కేస్ వీళ్ళు డబ్బులు పే చేయకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఉంటే వాళ్ళని చంపేస్తామని వీళ్ళని బెదిరించడం. ఈ ముగ్గురికి సంబంధించిన గ్యాంగ్స్ అన్ని ఈ కంట్రీస్ లో చేసేవాళ్ళు. ఇప్పుడు లారెన్స్ బిష్నాయ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో గ్యాంగ్స్టర్ గా గుర్తించిన ఇన్సిడెంట్ ఏదంటే 2023లో కెనడాలో హర్షదీప్ సింగ్ నజ్జర్ ని చంపడం. ఈ ఒక్క మర్డర్ వల్ల ఇండియాకి కెనడాకి మధ్య ఉండే డిప్లొమాటిక్ రిలేషన్షిప్ కూడా ఆగిపోయినాయి. అయితే ఈ నజ్జర్ కెనడాలో ఉండే ఒక ప్రో ఖాళిస్తాన్ యాక్టివిస్ట్. ఎప్పుడైతే కెనడాలో ఈ నజ్జర్ మర్డర్ జరిగిందో అప్పటి నుంచి కెనడా గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఈ బిష్నాయ్ క్రిమినల్ నెట్వర్క్ తో కలిసి ఈ నజ్జర్ ని చంపేశారని కెనడా గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇండియన్ గవర్నమెంట్ దీనికి కౌంటర్ గా ఈ నజ్జర్ మర్డర్ కి మాకు ఎలాంటి సంబంధం లేదని
అయినా ఇండియాకి అగనెస్ట్ గా ఉండే ఇలాంటి క్రిమినల్స్ ని మీ దేశంలో ఎందుకు చోటిస్తున్నారని కౌంటర్ అటాక్ చేసింది. సో ఇక్కడ దేశాలన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ దేశాలలో జరిగే చాలా క్రిమినల్ యాక్టివిటీస్ లో మన ఇండియన్ ముగ్గురు గ్యాంగ్స్టర్ అయినటువంటి బిష్నోయ్, రవీందర్ సింగ్, భగవంత్ పూరి కలిపి నడుపుతున్నారు. సో ఈ దేశాలన్నీ కలిసి ఈ ముగ్గురికి సంబంధించిన క్రిమినల్ నెట్వర్క్ ను పట్టుకోవడానికి స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ హార్డ్ బాల్. సో ఈ ఆపరేషన్ ని యుఎస్ ఇంటెలిజెన్స్ అయినటువంటి ఫెడరేషన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ లో అమెరికా బిష్నోయ్ కి సంబంధించిన క్రిమినల్ నెట్వర్క్ ని అమెరికాలో పట్టుకుంది. దీంతో ఈ క్రిమినల్ నెట్వర్క్ లీడర్ అయినటువంటి బిష్నోయ్ పై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసి దానికోసం బిష్నోయ్ ని యుఎస్ గవర్నమెంట్ కి అప్పచెప్పాలని ఇండియన్ గవర్నమెంట్ కి అయితే రిక్వెస్ట్ చేసింది. అయితే ఇండియన్ గవర్నమెంట్ బిష్నోయ్ ని ఇస్తుందా అంటే ఇండియాలో ప్రెసెంట్ బిష్నోయ్ గుజరాత్ లో సబర్మతి జైల్లో హై సెక్యూరిటీతో 24/7 సీసీటీవీ ఫుటేజ్ మధ్యలో ఉన్నాడు. దీంతో పాటే ఆల్రెడీ బిష్నోయ్ గురువు అయినటువంటి భగవంత్ పూర్ను ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి అస్సాం జైల్లో వేసింది. బిష్నోయ్ కి సంబంధించిన కేసు వాదనలు కూడా వీడియో కాన్ఫరెన్స్ లోనే జరుగుతున్నాయి. హై సెక్యూరిటీతో బిష్నోయ్ అయితే జైల్లో ఉంచారు. ఎందుకంటే ఇన్ కేసు బిష్నోయ్ అడుగు పెడితే బయట జరిగే వైలెన్స్ గురించి పోలీసులకు బాగా తెలుసు కాబట్టి బిష్నోయ్ కోసం చేసే బెయిల్ అప్పీల్ ని కూడా కోర్టు స్వీకరించట్లేదంటే అర్థం చేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మన ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ కి లారెన్స్ బిష్నోయ్ని ఇస్తుందా అంటే దానికోసమే ఇండియా యుఎస్ మధ్య 1997 లో ఒక ఒప్పందం జరిగింది. ఈ రెండు దేశాలకు సంబంధించిన సిటిజన్స్ ఎవరైనా సరే రెండు దేశాలలో సీరియస్ క్రైమ్స్ అంటే మర్డర్ గానీ, డ్రగ్స్ గానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ గానీ చేసి ఉంటే అలాంటి క్రైమ్స్ కి 1 year కంటే ఎక్కువ శిక్ష పడే ఛాన్స్ ఉంటే ఈ కంట్రీస్ వాళ్ళ సిటిజన్స్ అయితే ఇన్వెస్టిగేషన్ కోసం అప్పచెప్పవచ్చు. ఇన్ కేసు ఇండియన్ గవర్నమెంట్ లారెన్స్ బిష్నోయ్ని యుఎస్ కి ఇవ్వాలనుకుంటే ఫస్ట్ బిష్నోయ్ కి సంబంధించిన స్టేట్ మెజిస్ట్రేట్ కోర్టు అయితే పర్మిషన్ ఇవ్వాలి. ఇన్ కేస్ కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చి ఇండియన్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తే లారెన్స్ బిష్నోయ్ని హై సెక్యూరిటీతో ప్లేన్ లో యుఎస్ లో ల్యాండ్ చేసి యుఎస్ ఫెడరల్ కోర్టులో అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. యుఎస్ చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ట్యాకిల్ చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వి నీడ్ బిష్నోయ్ అని ఇండియన్ గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేసింది. సో నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ లారెన్స్ బిష్నోయ్ విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి మరి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తా. బై బై.